हरि ओम श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులతో చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకు ఉన్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయి? మాస ఫలితాల్లో చాలా మటుకు కొంతమంది ఒక రకంగా, కొంతమంది ఒక రకంగా చెప్తున్నారు. స్వామి ఎలా నమ్మేది అంటే, నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు. నేను దయచేసి మీరందరూ కూడా ఒకసారి పరిశీలన చేయండి. తద్వారా మీకు అనుకూలవంతమైన ఫలితాలు ఎవరు బాగా మీకు కరెక్ట్ అవుతున్నాయో వారిని మాత్రమే నమ్మండి. ప్రస్తుతాంశంలో మనకి మకర రాశి వారికి ఈ మాసంలో ఫిబ్రవరి నెలలో మొదటి వారం, 3-4 వారాల్లో యావరేజ్ ఫలితాలు, రెండో వారంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనపడుతోంది. ముఖ్యంగా ఈ వ్యతిరేకత ఏంటంటే డబ్బు విషయంలోనూ, అలాగే ఉద్యోగ విషయంలోనూ, అలాగే కుటుంబపరమైనటువంటి చికాకుల విషయంలో ఈ 3 మీకు ఎక్కువగా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ఈ 3 విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ మాసం మొత్తం కూడా మీకు అదృష్టయోగం ఉంటుంది. ఈ 3 విషయాల్లోనే మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఇతరులను నమ్మడం, డబ్బులు ఖర్చు పెట్టడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. మితిమీరినటువంటి అత్యాశ మీకు ప్రమాదాన్ని కలిగించే అవకాశం, సోదరుల మధ్య, కుటుంబ సభ్యులతో తగాదాలు మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. మధ్యలో పోటీ పరీక్షల్లో కనుక ఎగ్జామ్స్ ఉంటే మాత్రం ఈ వారంలో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. రెండవ వారంలో ఈ రాశి వారికి పరీక్షల్లో
నిష్ణాతులు కానీ ఉత్తీర్ణత సాధించే అవకాశం మాత్రం లేదు. ఈ విషయాన్ని గుర్తించండి. అకాడమిక్ పరీక్షలు ఉంటే తీవ్ర పట్టుదల, సమయపాలన, మంచి విద్యాసంప్రద అటెంప్టేషన్ ప్రజెంటేషన్ పెట్టుకుంటేనే తప్ప భగవంతుడికి అనుగ్రహం తక్కువగా ఉంటుంది. అందుకేం చేయాలి? మనం తల్లిదండ్రులు ఎక్కువ పూజించండి. తప్పకుండా మీకు విద్యా సంపన్నత పొందుకునే అవకాశం. వాళ్ళతో గడపండి చాలు. మీరు ఒకసారి అమ్మ నాన్న హగ్ చేసుకోండి చాలు. మీరు తప్పకుండా మీలో ఒక మంచి పరిణతి ఏర్పడుతుంది. ఒక అనుకూలవంతమైనటువంటి ప్రభావం, మనకు చైతన్యవంతమైన ప్రభావం మనకి మనసులో ఉంటుంది. అమ్మ నాన్న హగ్ చేసుకోలేవా? ఒక్కసారి అమ్మ నాన్న హగ్ చేసుకోండి. ఎంత ఆనందం కలుగుతుందో, ఎంత ఉన్నతమైనటువంటి ప్రయోజనం కలుగుతుందో, శరీరం ఉప్పొంగిపోతుంది. అటువంటిప్పుడు కూడా మనకి ఒక మంచి పరివర్తన, అంటే శరీరంలో వచ్చేటువంటి అనేక భావాలు, అంటే రసాలు ఉంటాయి కదా, ఆ రసోత్పన్నత వల్ల మనకి అమ్మ నాన్నల యొక్క ఆశీర్వచన బలంతో తప్పకుండా విద్యా సంపన్నత పొందే అవకాశం. అది భగవంతుడు ఇచ్చేటువంటి వరం. కానీ రెండో వారంలో మీకు కాస్త ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బు విషయంలో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటుంది. 1, 3, 4 వారాల్లో యావరేజ్ ఫలితాలు, అధిక శ్రమ వల్లనే ఫలితాలు ఉన్నాయి. చిట్ ఫండ్, ఫైనాన్స్, వ్యాపార పరంగా కానీ, అలాగే బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో, ఈ పుస్తక క్రయ విక్రయాలు, పుస్తకాలు అమ్మే వ్యాపారం కూడా మీకు కొద్దిగా 3, 4 వారాల్లో అనుకూలంగా ఉంటుంది. బట్ రెండో వారంలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక వస్త్ర వ్యాపారం, చేనేత వ్యాపారంలో కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా నాశనం, అంటే ఒక రకంగా చెడ్డవాళ్ళు నాశనం అయితే మంచిది, కానీ మంచి వాళ్ళు కూడా నాశనమే అవకాశం. అలా అండి. నాశనం అంటే చనిపోవాలని కోరుకోవట్లేదండి. నాశనం అంటే ఏమిటి? 10 మందిలో చెడ్డవాడు ఎప్పుడు కూడా గుర్తించబడాలి. వీడు చెడ్డవాడు అన్న ముద్ర పడినప్పుడు సమాజం వాడిని వెలివేస్తుంది. అదే వాడికి మరణంతో సమానం. కాబట్టి మీరందరూ కూడా ఆ విషయంలో అలా నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. కానీ మంచి వాళ్ళు కూడా చెడ్డ దెబ్బ పడే అవకాశం ఉంది. కనుక చాలా జాగ్రత్తగా, వినమ్రతగా ఉండే ప్రయత్నం చేయాలి. అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకపోవడం మంచిదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే మొదటి వారంలో మీకు కొద్దిగా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు కనబడుతోంది. రావలసిన ధనము చేతికి అందే అవకాశం, ఇవ్వాల్సిన రుణాలు తీర్చగలిగే అవకాశం కూడా చాలా తప్పకుండా స్పష్టంగా కనబడుతోంది. కాబట్టి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండండి. పోటీ పరీక్షలు కనుక పాలు పంచుకోవాలనుకుంటే 4వ వారంలో అటెంప్ట్ చేయండి. తప్పకుండా మీకు అనుకూలమైన ఫలితాలు కొంత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోరుబావులతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కానీ, కళాకారులకి, క్రీడాకారులకు కానీ, అలాగే సినిమా రంగ వ్యాపారంలో కానీ, రాజకీయ రంగంలో కానీ కొంత అనుకూలవంతమైన శుభయోగాలు ఉంటాయి. రెండో వారంలోనే ఈ రాజకీయ నాయకులు కొంతమంది దుష్టులుగా బయటపడతారని చెప్పాను కదా, అది రెండో వారంలో ఎక్కువ అవుతుంది. మిగిలిన వారాల్లో పర్వాలేదు, అంటే మంచి వాళ్ళకి మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో వారంలో మంచి వాళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అలాగే రెండో వారంలో మీరు పూచికత్తుగా సంతకాలు చేయకండి, జాగ్రత్త. మొదటి వారంలో మీరు ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవచ్చు. విదేశీ ప్రయాణం కానీ, స్వదేశీ ప్రయాణం కానీ ఏర్పాటు చేసుకోవచ్చు, అనుకూలంగా ఉంటుంది. ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా రెండో వారంలోనే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. రసాయన కర్మాగారాల్లో కూడా రెండో వారంలో ప్రమాదాలు జరిగే అవకాశం. ఒకటో వారంలో కొద్దిగా ఉద్యోగ ఒత్తిడి కానీ, కార్మిక సోదరులకు కొద్దిగా ఇబ్బంది కలగడం కానీ, కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి కార్మిక సోదరులు జారిపడే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. 1, 2 వారాలు కూడా. 3వ, 4వ వారంలో వీరందరితో పాటుగా ఈ కార్మికులకు కూడా అనుకూలవంతమైన శుభ పరిణామాలు పొందుకునే అవకాశం ఉంటుంది. ఇక రైతన్నలకి పర్వాలేదు, ఎందుకంటే కొత్తగా పంట పొలాలు ఇప్పుడే స్టార్ట్ చేయగా మొన్ననే పంట కోతలైపోయి ధాన్యం ఇంటికి వచ్చింది. కానీ దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, పనిముట్టు తెచ్చుకోవడం, లేదా ఇంకా ఏమైనా చేయడం, లేదా విత్తనాలు కొనుగోలు విషయంలో రెండో వారంలో చేయకండి. 3 లేదా 4 వారంలో పెట్టుకోండి. రైతన్నలకి చాలా మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. దానివల్ల మంచి అనుకూలవంతమైనటువంటి భవిష్యత్తులో పంట లాభం, విత్తనాలు కూడా మంచి సమృద్ధి అయినటువంటి పంట దిగుబడి బాగా పెరుగుతుంది. అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వాలనుకుంటే, అంటే తప్పకుండా ఇవ్వాల్సి వచ్చిందండి అప్పు అనుకుంటే 3వ వారంలో ఇవ్వండి. తప్పకుండా మీకు వచ్చిన ధనము తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారం, విద్యాలయ సంబంధ వ్యాపారంలో 1, 3, 4 వారాల్లో మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యాలయ వ్యాపారం, కొత్తగా రాబోయేటువంటి స్కూల్ ఓపెన్ అయినప్పుడు వచ్చేటువంటి వ్యాపారం ఈ నెలలోనే వ్యాపారం ప్రారంభం చేయాలి. కాకపోతే మీరు 4వ వారంలో ప్రారంభం చేస్తే ఇంకా మంచి ఫలితాలు పొందుకోవచ్చు. ఎందుకంటే మీరు రాబోయేటువంటి పరీక్షల్లో, వచ్చే మాసంలో, అవతలి మాసంలో జరిగే పరీక్షల్లో మీ పాఠశాల విద్యార్థులు తప్పకుండా మంచి ప్రయోజకులు అవుతారు. కాబట్టి ఆ పేరు మీకు సంపాదించుకోవచ్చు. ఇప్పటి నుంచే మనం ప్రారంభం అడ్మిషన్స్ ఏర్పాటు చేసుకుంటే లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తమ కులవృత్తులకు కూడా 4వ వారమే అద్భుతమైన శుభయోగాలు. జ్యోతిష్య పండితులకి 3, 4 వారాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. జాగ్రత్తగా మీరు ఆ వారాలు ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే
ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది. రెండో వారం తప్ప మిగిలిన వారంలో లాభాలు ఉంటాయి. కొత్త వస్తువులు కానీ, వస్త్రాలు కానీ, సువర్ణాభరణాలు కొనుగోలు చేయాలన్నా, శుభకార్య నిమిత్తమై మీరు మాట్లాడాలనుకున్నా, శుభకార్యం నిర్వహించాలనుకున్నా 4వ వారంలో ఏర్పాటు చేసుకోండి. మీకు తప్పకుండా మంచి అనుకూలం ఉంటుంది. లేదా 3వ వారం అయినా సరే ముహూర్తాలు పెట్టుకోండి, మంచిది. కృత్రిమ సహజ సత్సంతాన వార్త కూడా వినే అవకాశం 4వ వారంలో కనపడుతోంది. అలాగే కోర్టు వివాదాలు ఏమైనా ఉంటే ఈ మాసంలో కాకుండా వచ్చే మాసానికి వాయిదా వేసుకుంటే మంచిది. లేదా కనీసం 3-4 వారాల్లో ఏర్పాటు చేసుకుంటే ఆ వాయిదాల వల్ల కొంత మీకు తీర్పు సానుకూలంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఏదేమైనా షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల చూడడం వల్ల కొంత రెండో వారంలో తీవ్ర నష్టాన్ని పొందుకుంటే మిగిలిన వారాల్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెడితే మీకు కొంత లాభాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో అనుకూల శుభ ఫలితాలు ఉన్నాయి. అన్ని వారాలు కూడా ఫలితాలు ఉన్నాయి. అలాగే మత్స్యకారులు మాత్రం సముద్రంలోకి వెళ్ళే విషయంలో రెండో వారం ఎట్టి మీద వెళ్ళకండి. మిగిలిన వారాల్లో ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే ప్రయత్నం చేయండి, లేదా వెళ్ళకపోతే మంచిదని చెప్పబడుతోంది. రొయ్యలు, చేపల వ్యాపారం మాత్రం అనుకూలంగా ఉంటుంది. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ముఖ్యంగా విదేశాలకు మీ వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటే మీరు ఈ మాసం కాకుండా వచ్చే మాసం ఏర్పాటు చేసుకుంటేనే మంచిదిగా చెప్పబడుతుంది. ఏదైనా సరే కుటుంబ సభ్యులతో కానీ, ఇతరత్ర విషయాల్లో కానీ తొందరపాటుతనం లేకుండా పెద్దవాళ్ళని అనుకరిస్తూ ప్రేమ వ్యవహారాలు తలదూర్చి విద్యను ఆటంకం కలిగించుకునే ప్రయత్నాన్ని చేయకండి. అది మీకు జీవిత నష్టాన్ని, నాశనాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. పెద్దల యొక్క సూచనలు, సలహాలు ఈ మాసం తప్పకుండా తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే కుటుంబమైన సత్వర నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. తప్పకుండా మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా కలిగించే అవకాశం ఉంటుంది. ఏదైనా సమర్థవంతమైనటువంటి శుభయోగాలు ఉన్నాయి కానీ బట్ సామాన్య ఫలితాలు ఎక్కువగా ఉంటూ నెగిటివ్ ఫలితాలు కాస్త 2 వారాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం, భగవద్గీత పారాయణం, లలితా సహస్రనామ పారాయణం, అలాగే దుర్గాదేవి ఆరాధన, పెసర్లు, బియ్యము, గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు ఆనందకరమైన శుభయోగాల పరంపర కొనసాగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.